బన్నీవాస్ మెగా ఫ్యామిలీయా ఐ డోంట్ కేర్ అంటున్నాడు చిన్న నిర్మాత బన్నీవాస్. అల్లు అర్జున్ అండతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కొన్నాళ్ళుగా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు అంటున్నారు. అతను ప్రొడ్యూస్ చేసిన గత 2 సినిమాలు కమర్షియల్ గా కాకపోయినా అతనిలో కాస్త అహం పెరిగింది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీవాస్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా ఈ సినిమాను ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. కానీ అదే రోజు డబుల్ స్మార్ట్ రవితేజ, మిస్టర్ బచ్చన్ తో పాటు తమిళ డబ్బింగ్ మూవీ తంగలాన్ కూడా విడుదలవుతున్నాయి. ఓ రకంగా 3 భారీ సినిమాలే అయినా ఆ సినిమాల మధ్య తన ఆయని దించుతున్నారు. ఆయలో నార్ని నితిన్ నటిస్తున్నాడు. ఇతగాడిని ఆల్రెడీ మ్యాడ్ అనే సినిమాలో చూస్తాం. మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ పలకదు. అందగాడ అంటే అదే కాదు, నటనంటే 0 మార్కులే పడ్డాయి. అలాంటి కుర్రాడితో ఇంత పెద్ద పోటీలో నిలబడటం అంటే అది ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కాక మరేంటి అనుకుంటున్నారు పరిశ్రమలో. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో బన్నీవాస్ మాట్లాడిన తీరు చూస్తే మనోడిలో నిలువెత్తు అహం పెరిగిపోయిందంటున్నారు. ఎందుకంటే ఈ ఫంక్షన్ లో ఓ కాంట్రవర్సరియల్ జర్నలిస్ట్ ను వెనకేసుకొని వచ్చాడు. అతన్ని ఈ ప్రెస్ మీట్ కు రమ్మని తానే పిలిచా అన్నాడు. అయితే సదరు జర్నలిస్ట్ ను ప్రెస్ మీట్స్ కు రానివద్దని ఫిలిం ఛాంబర్ గతంలోనే చెప్పింది. అయినా అతని కోసం అవసరమైతే ఛాంబర్ ను కూడా లెక్క చేయను అంటూ ర్యాష్ గానే మాట్లాడాడు. విషయం ఏంటంటే ఈ జర్నలిస్ట్ గతంలో మెగా పిఆర్ఓ అంటూ గోవాలో ఓ ఈవెంట్ చేసి అక్కడ నుంచి వచ్చి సౌత్ ఆర్టిస్ట్ అందరినీ గాలికి వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. మెగా పిఆర్ఓ అన్న ట్యాగ్ ఉందని వాళ్ళంతా చిరంజీవికి విషయం చెప్తే ఆయనతో పాటు మెగా వారసులంతా సదరు జర్నలిస్ట్ ను పూర్తిగా దూరం పెట్టేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కాదనుకుని వెళ్లిన అల్లు అర్జున్ తీరుపై అసహనంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు బన్నీ వారికి మరింత కోపం తెప్పించేలా కేవలం అల్లు అర్జున్ మెప్పు కోసమే ప్రయత్నిస్తూ ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీతో నాకు పనేంటి అన్న తీరుగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం ఇండస్ట్రీ అంతా ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. మరి ఈ బన్నీవాస్ పై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే ఈ సినిమాలు దెబ్బైపోతాయండి.